హే గైస్, టెలిగ్రామ్ స్కామ్ అనేది మీరు ఎంతమందికి తెలుసు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే లైక్ చేసుకోండి. ఇకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టెలిగ్రామ్లో ఎలాంటి స్కామ్స్ అవుతాయంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. 1000 రూపీస్కి ఇక్కడ మనం 1000 రూపీస్ పెట్టి మనకు ఇన్వెస్ట్ చేసామనుకో ఆడు బిట్ కాయిన్లో ట్రేడ్ అని చేస్తాడంట. ఆ ట్రేడ్ చేసి మనకి ఎంత ఇస్తాడంటే 8000 ఇస్తాడంట. ఎంత టైంలో ఇస్తాడంటే 45 మినిట్స్లో 8000 ఇస్తాడంట. ఒకసారి అయితే ఈ వీడియోకి అయితే చూద్దాం. ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం రండి. మెసేజ్ అయితే చేశాను. సార్ బిజీగా ఉన్నారనుకుంటా. ఒక 5 నిమిషాల తర్వాత అయితే రిప్లై ఇచ్చాడు. ఏం రిప్లై ఇచ్చాడంటే, మీకు ప్రాఫిట్ పక్కా వస్తుంది, 8000 అయితే వస్తాయి, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయమని చెప్పాడు. అంత నేను తక్కువలో చూడమని చెప్పాను. తక్కువలో అంటే ఒక 500లో చూడంటే 700లో చెప్పాడు. 700తో ట్రేడ్ చేస్తాడంట. మనకి 6000 రూపాయలు ప్రాఫిట్ ఇస్తాడంట. ఇప్పుడైతే మనకి మనీ అయితే పంపించమంటున్నాడు. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఏటవుతుంది ఏమో. ఇప్పుడైతే నేను అడిగి 700 రూపీస్ అయితే పే చేశాను. 45 మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నాడు. చూద్దాం ఏం చేస్తాడు ఏంటని. 45 మినిట్స్ అయితే అయిపోయింది. అయినా సరే వాడైతే రిప్లై అయ్యేసరికి నేనైతే 1 అవర్ తర్వాత అయితే సరిగ్గా 60 మినిట్స్ తర్వాత అయితే అడిగి మ్యాచ్ చేశాను. మెసేజ్ చూశాడు. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నాకు మ్యాచ్ చేశాడు. ఏం మ్యాచ్ చేసాడంటే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది అన్నాడు. ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ చూడండి ఒకసారి. తర్వాత దాంట్లో ఇన్వాయిస్, ట్యాక్స్ ఇంకేదో ఇప్పుడు కట్టమంటున్నారు చూడండి. ఇప్పుడైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రాఫిట్ వచ్చినా సరే ఇప్పుడు ట్యాక్స్ అనేది కట్టాలంట గవర్నమెంట్కి. ఆ ట్యాక్స్ అయితే చూడండి ఎంత మోసం చేస్తున్నాడు అని. ఒకసారి ఎంత కట్టమన్నాడు అంటే 1134 రూపాయలు అయితే నాకైతే ట్యాక్స్ అయితే ముందు పే చేయు, దాని తర్వాత నీకైతే మనీ నీకు సెండ్ చేస్తాను అంటున్నాడు. అలాగే వద్దు బ్రో, నాకు ఏం చేస్తావంటే ఆ ప్రాఫిట్లో అది కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే నాకు సెండ్ చేసి అన్నాను. అయినా సరే అలా అవ్వదు, మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదనేసి అంటున్నాడు. చూసుకోండి ఎంత మోసం చేశాడని. जैसे आप जीएसटी क्लियर करते हैं 2 मिनट के अंदर आपके अकाउंट में आपका प्रॉफिट आ जाएगा सर जी। जीएसटी क्लियर करके स्क्रीनशॉट सेंड करेंगे सर, आपका प्रॉफिट आपके अकाउंट में रिफिल हो जाएगा सर। నేనైతే నెట్లో మొత్తం సెర్చ్ చేశాను. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ప్రాఫిట్లో కట్ చేసుకుని మిగతా అమౌంట్ అయితే మనకి వేస్తుంది. ఇలా సపరేట్గా అయితే కట్టమని చెప్పదు అనేసి మనకైతే అయితే చెప్పింది. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది రియల్ ఫేక్ కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. అంత క్లియర్గా చేశాడు ఫోటో ఎడిటింగ్ అనేది చేసి మనకి ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ మ్యారేజ్ చేసి అయినా సరే ఇప్పుడు ట్యాక్స్ కట్టి ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపో, ఎటువంటి ఫ్రాడ్ ఏం లేదు అనేసి నాకు చెప్తున్నాడు. ఇక్కడైతే ఒకసారి చూడండి. 1000 రూపాయలకి అయితే 8000 అంట, 2000కి అయితే 16000, 5000కి అయితే 40000 అంట. ఎంతలా వచ్చేస్తే మరి ట్రేడింగ్ అనేది ఎవరు చేయడానికి ఉంటా. అందరూ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు పెడితే అండ్ అయినా సరే వాడు ఏంటంటే ఇప్పుడు నాకు ట్యాక్స్ కట్టు, నీకు ఎలా అయినా డబ్బులు ఇచ్చేస్తావు అని చెప్పి అలాగా నాకు మేనేజ్ చేస్తూనే ఉన్నాను అనమాట. 1 వీక్ అయిపోయింది ఇప్పటికి. ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు? అడిగి అంత అవసరం. అక్కడ 7000 వచ్చింది ప్రాఫిట్. దాంట్లో ఇప్పుడు 1000 రూపాయలు ప్రాఫిట్ అక్కడ దాంట్లో కట్టేసి దాని తర్వాత ఇప్పుడు 6000 తీసుకోలేడా? मेरी सर जैसे आप जीएसटी क्लियर करते हैं 2 मिनट के अंदर आपके अकाउंट में आपका प्रॉफिट आ जाएगा सर जी। आपका जीएसटी है सर 1134 रुपए का। आप जीएसटी क्लियर करके स्क्रीनशॉट भेजेंगे, आपका प्रॉफिट आपके अकाउंट में ट्रांसफर हो जाएगा सर। सर आपका प्रॉफिट आपको अभी तक रिफंड नहीं किया गया है सर, आपको टोटल बताया गया है कि आपका प्रॉफिट इतना हुआ है। ठीक है सर, आप जीएसटी क्लियर करेंगे आपको रिफंड करवा दिया जाएगा सर जी। अरे भाई, बिटकॉइन एंड क्रिप्टो में ट्रेड करके फॉरेक्स के थ्रू विड्रॉल किया जाता है। ठीक है भैया, वहां पर इसमें टैक्स क्लियर करना होता है तभी जाके विड्रॉल होता है। सभी लोगों का प्रॉफिट रिटर्न हो रहा है मेरे भाई, आपका रिटर्न क्यों नहीं होगा? ठीक है, सारे स्क्रीनशॉट टेलीग्राम में अपलोड है, आप चेक कर सकते हैं। जो भी है रियल वर्क है मेरे भाई। తినబట్టి అర్థమైపోతుంది ఇది ఫేక్ అని. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చాలామంది అయితే వాళ్ళ మనీ అయితే పోగొట్టుకుంటున్నారు. దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో అయితే అందరికీ కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే షేర్ చేయండి ఒకసారి. ఎందుకంటే ట్రై చేద్దామని చెప్పి వాళ్ళ మనీ వేసుకుంటూ దాని తర్వాత ట్యాక్స్ ఇవన్నీ కట్టినా సరే మనీ అనేది మీకు రిటర్న్ రావన్నమాట. అందుకనే చెప్తున్నాను. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అండ్ అందరికీ ఇలా ఫ్రీగా మనీ వచ్చేస్తే మరి ఎవరు కూడా ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో ఎవరు కూడా చేయరు అనమాట. ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి 1000 రూపాయలు కట్టేస్తే 8000 వచ్చేస్తే రోజుకి ఇంకేం కావాలి చెప్పండి. వీళ్ళంతా కూడా పక్కా ఫ్రాడ్స్. అయినా సరే వీళ్ళకి ఒక్కసారి చూడండి,
రోజుకి ఎన్ని ఫోటోలు పెడతాడంటే అన్ని ఫోటోలు పెడతాడు. నేను డబ్బులు ఎంత వేసాను అంత వేసాను ఎంత వేసాను అని చెప్పి. మాత్రం నాకు ప్రాఫిట్ నాకేమొద్దు బ్రో, నాకు నా 700 వేసే బ్రో, నాకు రిటర్న్ చేసే బ్రో అంటే కనీసం వెయిట్ చూడండి వీడు ఎంత పిసినారోడు. అయినా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకసారి చూడండి, 19,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంతమంది వీటికి ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే వీడు చెప్పిందల్లా వింటున్నారా, ఇది రియల్లా అనేసి ఎలా నమ్ముతున్నారు నాకు అయితే అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అలా చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి గొర్రెలు, ఫ్యూచర్లో కాబోయే గొర్రెలు ఇలా. मेरे भाई इतना सब कुछ क्यों सोच रहे हो आप? ऐसा होता ही नहीं है जो आप बोल रहे हैं। ठीक है भैया, बिना जीएसटी का रिटर्न अमाउंट नहीं आता, जीएसटी आप ही को क्लियर करना होगा। तुम लोगों को साफ साफ बता दिया जाता है वहां पर मेरे भाई, फिर भी आप लोग ऐसा क्यों करते हो? जहाँ से तुम मैसेज करते हो इन्वेस्ट के लिए, वहां पर नीचे एडवांस में ही बता दिया जाता है आपको कि 30% वर्क ऑन कमीशन जीएसटी लगेगा। ठीक है मेरे भाई, जाके चेक कर लो, सारा सिस्टम आपको पहले बता दिया जाता है, कोई फ्रॉड वाला काम नहीं है ये। ठीक है, जीएसटी क्लियर करेंगे ऑटोमेटिक आपका रिफिल हो जाएगा। ఇలా అయితే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే డీమట్ అకౌంట్ అనేది ఒకటి తీసుకోండి. దాంట్లో ట్రేడింగ్ కొద్దిగా చిన్న చిన్న అమౌంట్తో చేస్తూ నేర్చుకోండి. ఫస్ట్ 1000 రూపాయలకి ఎలా 8,000 ఇస్తాడంటే ఎక్కడ కూడా నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు, అంత ఫ్రాడ్. అండ్ అలాగే ఈ వీడియో అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.